గుడ్ మార్నింగ్, నేనే రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను కూడా మనం చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏపీలోని రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఉన్న నేతలు జగన్కు ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చే విధంగా కనపడుతుంది. ఈ పార్టీలో ఒక పెద్ద కుదేలైతే కనపడుతుంది. ఎందుకు అంటే మనం చూసాం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైతే ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉన్నారో అదేవిధంగా జగన్కు అత్యంత సన్నిహితులు, సో అలాంటి వీళ్ళంటి వాళ్ళు మోపిదేవి లాంటి వాళ్ళు పార్టీ వీడుతున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఈరోజు రాజీనామా చేస్తున్నారు. మోపిదేవితో పాటు మస్తాన్ రావు కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ బాటలో మరికొంతమంది కూడా ఉన్నట్లు ఎంపీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. సో అందులో దాదాపు 8 మంది దాకా రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు టీడీపీలోకి, అదేవిధంగా కొందరు బీజేపీలోకి కూడా వెళుతున్నారు అని తెలుస్తుంది. కేవలం ఇంకా మిగిలేది వైసీపీలో కేవలము వైవి సుబ్బారెడ్డితో పాటు, అదేవిధంగా ఇటు విజయసాయిరెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, ముగ్గురే మిగిలే అవకాశం కనబడుతుంది. ఎందుకు మరి ఆ పరిస్థితి వస్తుంది? ఇక నిన్న మరో ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే కొంతమంది కూడా రాజీనామా చేశారు. మరి ఎందుకు వాళ్ళు పార్టీ వీడాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు ఆ పార్టీ పైన, అదేవిధంగా జగన్ పైన నమ్మకం లేదా? ఏ అంశం మీద వీళ్ళు పార్టీ వీడుతున్నారు? సో మొత్తానికి చూస్తూ ఉంటే మరో 2-3 నెలల్లో టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది అనేది తెలుస్తుంది. మరి ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? వాళ్ళని ఎందుకు నిర్వహించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే చెప్తున్నారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నాకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు 4 ఉన్నారు. కాబట్టి బీజేపీ అవసరం, మనకు చాలా అవసరం ఉంటుంది అని చెప్పేసి గతంలో విజయసాయిరెడ్డి కూడా చెప్పారు. సో మరి ఈరోజైతే మరి వీళ్ళందరూ కూడా పార్టీ వీడుతున్నారు. మరి వీళ్ళంతా టీడీపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది, టీడీపీలోకి దానిలోకి. సో మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే వాళ్ళు కూడా రాజీనామా చేసి రావాలి అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తుంది. సో మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి మరొక ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన త్వరలో జైలుకు వెళ్ళబోతున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? అందుకే వాళ్ళు ఇక్కడ ఉంటే భవిష్యత్తు ఉండదని చెప్పేసి పార్టీ వీడుతున్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ దగ్గరికి వస్తాము. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఏంటి పార్టీలో ఈ కుదేలు ఏ రకంగా చూడాలి? చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుంది. టూ ఇయర్లీగా ఇంత త్వరగా ఖాళీ అవుతుందని ఎవరు ఊహించలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు మోపిదేవి లాంటి వాళ్ళు ఈరోజు పార్టీ పెడుతున్నారు, ఈరోజు రాజీనామా చేయబోతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది పార్టీలో? రాజేష్ గారు, ముందుగా మీకు, మన 6TV వీక్షకులకు, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి గెస్టులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ రాజకీయాలు అనేవి విలువలు లేకుండా పోతున్నాయనేది అందరం అంగీకరించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఏదో చేయగలము, ఏదో రాజీనామాలు చేసి, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగాన్ని తయారు చేసేటటువంటి క్రమంలో భాగంగానే రాజ్యసభ మనకు అవసరం లేదని చాలా మంది ఆనాటి పెద్దలు ప్రపోజ్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, రాజ్యసభకి లోక్సభకి ప్రజల్లో తిరిగే వాళ్ళు ఎవరైనా సరే ప్రతినిధులుగా రావచ్చు, అదేవిధంగా రాజ్యసభకి మేధావులు, నిష్ణాతులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే రాజ్యసభకు వస్తారు. అటువంటి వాళ్లను ఈ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. కాబట్టి ఇది మనకు అవసరము. లోక్సభ ఏదైనా తప్పుదారిలో నడిస్తే వాళ్ళని సవ్యమైనటువంటి దారిలో నడిపేటటువంటి పరిస్థితి రాజ్యసభకు ఉంటుంది అని చెప్పేసి ఆయన పట్టుబట్టి దాన్ని మనకి ఉండేలా చేయటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా మంచి పరిణామం. దాన్ని బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తిలోదకాలిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా, వైఎస్ఆర్సీపీ ఏమి ఇది కాదు, లేకపోతే తెలుగుదేశం కాదు, లేకపోతే ఇంకో పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా
ఆ యొక్క స్థానాలని నిష్ణాతులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బదులుగా పారిశ్రామికవేత్తలతో నింపివేయటం ప్రథమమైనటువంటి తప్పు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు అంటూ, అంటే నేనేమంటాను, అంటే పార్టీ మీద ఒక నమ్మకం పోతుందా, లేక జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వీళ్ళకు నచ్చకపోతున్నారు, వీళ్ళందరూ సీనియర్ నాయకులు, అక్కడ సరైన గౌరవం లేకనే పార్టీ వీడుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం. రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని మళ్ళీ తిరిగి చేజిక్కించుకోగలిగి ఉంటే వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళండి? ఈ ఎవ్వరు కూడా, నాకు తెలిసి వర్లబాబురావు గారితో నేను నిన్ననే మాట్లాడాను. ఆయన నేను కోట్లకు అమ్ముడు పోయే మనిషిని కాదు అని చెప్పాడు. ఇటువంటి నేచర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ గారు నాకు వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మా జిల్లా వ్యక్తి. ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మనం అందరం కూడా అన్నం తింటాం. అవును, ఆయన కూడా నిన్నటి వరకు అన్నమే తింటున్నాడని అనుకుంటున్నా. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అన్నం బదులు వేరే ఏమైనా తింటున్నాడేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కాదు కదండి, నేనేమంటున్నా, ఆయనతో పాటు మస్తాన్ రావు ఉన్నారు, అయోధ్య రామరెడ్డి, బాబురావు ఉన్నారు. లేరులేండి, అవన్నీ మీ మీడియా సృష్టిలే గానీ అయోధ్యరావు రెడ్డి గారు లేరు, ఇంకెవరు లేరులే గానీ అది అవన్నీ కూడా మీకే రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. ఇవన్నీ మీరు కథనాలు అల్లితే వాటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. వాస్తవంగా అయితే ఈయనైతే 2014 ఎన్నికల్లో రేపల్లి నుంచి ఓడిపోయాడండి. 2018 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో కూడా ఓడిపోయారండి. 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పనినటువంటి కుట్రలో భాగంగా తనతో పాటు జైలు జీవితాన్ని అనుభవించారనేటటువంటి ఒకే ఒక కారణంతో అతన్ని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. నేను అదే అంటున్నాను, అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి, అన్ని వేసిన వ్యక్తి, ఆ తర్వాత ఎమ్మెల్సీని ఒకవేళ అది రద్దు అవుతుందేమనేటటువంటి భావంతో ఎంపీని చేశారు ఆయన. అవును, ఆయన ఈ రోజున వెళ్ళిపోవడానికి నాకు అందినటువంటి సమాచారం ఏంటంటే, అక్కడ ఏదైతే బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన, బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక్కడే కాదండి. మీరు సరే, నేనేమంటున్నానండి, ఇప్పుడు ఒక మోపిదేవే కాదు, నేను ఇంతకుముందు చెప్పిన లిస్ట్ అంతా ఉన్నారండి, వీళ్ళందరూ కూడా త్వరలో వీడుతారు అని అంటున్నారు. వట్టి మాటలండి, అవన్నీ వట్టి మాటలండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కూలదోసినప్పుడు ఆ శిబిరంలో 30 మంది ఉంటే 150 మంది ఉన్నట్టుగా సృష్టించి దాన్ని సక్సెస్ అయ్యారు. ఇక్కడ సక్సెస్ కాలేరు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు 2 కోణాల్లో చూడాలి ఈ ఫిరాయింపుల్ని. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కోణంలో చూడాలి, 2 భారతీయ జనతా పార్టీ కోణంలో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తనకి ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా మాట్లాడతారండి. శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో రాజీనామా చేసినప్పుడు నా పార్టీలో గెలిచి ఎదుటి పార్టీలో వెళ్ళిపోతాడో రాజీనామా చేయకుండా అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలని 3 ఎంపీలను రాజీనామాలు చేయించకుండా పార్టీలో చేర్చుకున్నాడు. ఏది 2014 నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర, మనం మళ్ళీ చర్చిద్దాం. ఒకసారి రఫీ గారు సార్, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, వాళ్ళని రాజీనామాలు చేయకుండానే చేర్చుకున్నాడు పార్టీలో. ఎందుకు చేర్చుకున్నాడు? రాజీనామా చేసి రమ్మంటున్నారు. మీరు నిన్న విన్నారో లేదో, ఇప్పుడేంటి రాజీనామాలు చేసి రమ్మంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు రాజీనామాలు చేసి వచ్చినా గెలిపించుకోగలరు కాబట్టి. ఇవన్నీ ఎవరికి తెలియని వితండవాదాలండి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు, ఏంటి రోజు మీరు గతంలో కూడా అన్నారు ఎవరు ఉండరండి, రేపు కూటమి అధికారంలోకి వస్తే పార్టీ ఖాళీ అవుతుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉండదు, ఆయన ఉండరు అనే విధంగా మీరు గతంలో కూడా కామెంట్ చేశారు. అన్నట్టుగా ఈరోజు పార్టీ అయితే ఖాళీ అవుతుంది. ఎలా చూడాలి దీన్ని? ఈ రకంగా టోటల్గా అంటే వైసీపీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం కనపడుతుందా, లేక మోపిదే ఒకరే వెళ్తున్నారు అనుకోవచ్చు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే 60 వ్యక్తులందరూ కూడా శుభోదయం. నేను ఇంత తొందరగా ఈ చేరికలో
ఉంటాయని అనుకోలేదండి. 6 months పట్టుద్దని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయటం, ఆ అర్హత లేని ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్ళటం. నాకు జూన్ 3వ తారీఖు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీ 980 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొనసాగించమని హైకోర్టుకి వెళ్తాం. లేదా ఈ ఎక్కడైతే శవాలు వస్తాయో ఆ శవాల దగ్గరికి వెళ్ళి అక్కడ నవ్వటాలు, ఆ ఎకిలి నవ్వులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అమ్మఒడి వచ్చిందా, రైతు బంధు వచ్చిందా, ఇవన్నీ మాట్లాడుకుని చూసిన తర్వాత ఆ నాయకుల్లో గతంలో ఏదో 2014లో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనలా చేస్తాడని చెప్పి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుండి ఆయనతో చేరారు, నడిచారు. ఒక 67 రావడంతో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాలేకపోయినా సరే నెక్స్ట్ అయినా అవుతాడని చెప్పేసి కంటిన్యూ అయ్యారు. సరే ఆ తర్వాత సీఎం అయ్యారు. సరే సీఎం అయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపించారు. ప్రజల్ని కలవకపోవటం, పార్టీని పట్టించుకోకపోవటం, ఎమ్మెల్యేని కలవకపోవటం, అది విపరీతమైనటువంటి అవినీతి, అరాచకం, ప్రతిపక్షాలను వేధించడం, జీవో నెంబర్ 1 పెట్టి మీటింగ్లు పెట్టకూడదని చెప్పడం. ఒకటి కాదు, రెండు కాదు, అది చెప్పాలంటే ఇక నేను 100 చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిపాలన అంతా చూసిన తర్వాత ప్రజలు చాలా ఘోరంగా తిరస్కరించిన తర్వాత కూడా ఇతనిలో మార్పు లేదు. ఇతన్ని పట్టుకొని మనం ఉంటే మన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతే మనం ఎన్నాళ్ళు చేసినటువంటి ఇది పోతుందని ఇప్పుడు అక్కడనే ఏలూరులో చాలా సాఫ్ట్ పర్సన్ ఆయన అసలు పూర్తిగా రాజీనామా చేసి. అంటే రఫీ గారు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా ఎలా తయారయ్యారంటే ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళ్ళే పరిస్థితి వస్తుందండి. అది కాదు, మీరు అందరినీ అలా అనకండి. ఇప్పుడు మాకు 2019లో పవర్ పోయింది. మా పార్టీలో మా పార్టీ స్ట్రక్చర్ అంతా కూడా అలాగే ఉంది 5 సంవత్సరాలు. నలుగురు పోయి బీజేపీలో చేరితే చెప్పేది బీజేపీలో చేరారా లేదా? నేను స్ట్రక్చర్ గురించి చెప్తున్నా. మా పార్టీ జిల్లా నాయకత్వం కానీ, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ అసలు పార్టీ కథలు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఒక నమ్మకం. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు వీళ్ళందరూ కాదండి, ఇప్పుడు తీసుకురాగలరు రఫీ గారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది టీడీపీకి వస్తున్నారు అంటున్నారు, లేదు కొందరు బీజేపీలకు, కొందరు జనసేన. ఏంటి అంటే మీ పార్టీలోకి వస్తే ఎట్లా మీరు రాజీనామా చేయించి తీసుకుంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే వీళ్ళు కావచ్చు అని ఉంటే ఒకవేళ పార్టీలోకి వస్తే? ఇప్పుడు అది ఒక మాట చెప్పిన తర్వాత దీంట్లోకి వస్తా. ఆ నమ్మకం, ఆ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారి పటిష్టమైన నాయకత్వంతో పార్టీని పోరాటం చేసింది, జైలుకి వెళ్ళింది, కష్టాలు పడింది, కేసులు పెట్టించుకున్నారు, చావు దెబ్బలు తిన్నారు, అధికారానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేవాడు? చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకసారి వస్తాడు, వారానికి ఒకసారి వస్తాడు, పవన్ కళ్యాణ్ వారానికి ఒకసారి వస్తాడు అని చెప్పిన పెద్ద మనిషి ఈయన ఎలహెంకలో వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు. ఆయన వస్తున్నాడు 15 రోజులకు ఒకసారి. బట్ అతని మాట మీద విశ్వాసం పోయి ఆ నాయకులు పక్కదారులు చూస్తా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది చేరిపోతారు. మీరు చూడండి, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా చేరిపోతా ఉన్నారు. నిలబట్ల ఎవరు కూడా. నేనేమనుకున్నా 6 నెలలు ఆగుతారని చెప్పి అనుకున్నా, 3 నెలలకే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు నాకు అడిగిన క్వశ్చన్కి జవాబు చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు మోపిదేని వెంకటరమణ గారు రాజ్యసభ చైర్మన్ కి రాజీనామా ఇస్తామన్నారు. అలాగే నెల్లూరుకు చెందినటువంటి ఆయన కూడా యాదవ్ గారు కూడా ఇస్తామన్నారు. ఇచ్చి చేస్తారు. రేపు ఎమ్మెల్యేలు కూడా 7 మంది ఎంతో మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావడానికి సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో వస్తున్నాయి వార్తలు. 11 మందిలో 7 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తాము, మనకే టికెట్లు ఇవ్వండి, మమ్మల్ని గెలిపించుకోండి అంటే అది జరుగుతుంది. అది అలాగా. ఇక నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పుడు వాళ్ళు వెంకటరెడ్డి ఎక్కడికో పారిపోయాడు, ఇంకో ప్రేమచంద్ర Right. ఇంకో వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఈ భూకుంభకోణాలు చేసిన వాళ్ళు కానీ, లిక్కర్ Okay. కుంభకోణాలు చేసిన వాళ్ళు కానీ, మైండ్ వాళ్ళందరూ పారిపోయి ఉన్నారు. వస్తారు వాళ్ళు ఎక్కడ ఎప్పుడైనా సరే Right. వస్తారు. ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి Okay. చెందవలసిన డబ్బు ఎక్కడికి పంపించారు, ఎవరికి చేరింది అనేది వస్తుంది. 100 కోట్ల కుంభకోణంలో సుహాసిని ఆనంద్ గారు, రఫీ గారు మళ్ళీ వస్తాను. రఫీ గారు లక్షల కోట్ల కుంభకోణం. Right. అందుకే ఆయన జైలుకి వెళ్ళడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం తథ్యం. రాష్ట్ర ప్రభుత్వం అంటే అందుకేనా మీరు అన్నట్లు జైలుకి కాదు రఫీ గారు, జైలుకి వెళ్ళాడు ఖాయం అంటున్నారు మీరు. అంటే ఆయన అలా వెళ్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి పార్టీ విడుతున్నారా? ఉండదనే. అంటే అంత తొందరగా వెళ్ళకుండానే వెళ్ళిపోతున్నారు ఏంటని చెప్పి నాకు ఆశ్చర్యం వచ్చింది. ముందే దారులు చూసుకుంటే మంచిది కదా. ఆయన వెళ్ళిన తర్వాత లవ్ దెబ్బతుంటాం కంటే కూడా ఏదో ఒక దారి చూసుకుంటే మంచిది అనేటువంటి పైగా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి వస్తున్నారంటే ఎమ్మెల్సీ సభ్యత్వాలకి అంటే ఒకటి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, సరే మోపిదేవి ఒక్కరే వెళ్తున్నారండి, ఇక అదంతా ఓన్లీ సృష్టి అంతే, ఈ టీడీపీ వాళ్ళు తప్ప ఎవరు వెళ్ళరు ఆయన చెప్తున్నారు. నిన్నటి వరకు ఆయన ఏమన్నాడు, ఎవరు వెళ్ళరు, జగన్మోహన్ రెడ్డితో అందరూ నడుస్తారు అన్నారు. మరి ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా నన్ను పిలుస్తారు కదా, మళ్ళీ మీరు చూద్దాం 60 చర్చనప్పుడు ఎంతమంది వెళ్తారో మనమే మాట్లాడుకుందాం ఇదే చర్చ పెట్టి. ఎస్ సుహాసిని ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. కెమెరా కొంచెం రొటేట్ చేయరా ప్లీజ్, కెమెరా రొటేట్ చేయరా మీరు కొంచెం అలా. ఫుల్ స్కేప్ రాలేదు మేడం గారు, ఇంకొంచెం ముందుకు రండి మీరు. కొంచెం ముందుకు ఆనంద్ గారు, సుహాసిని ఆనంద్ గారు చూస్తూ ఉన్నాం కదా, పార్టీ అయితే మరి వీడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. దీంతో కొందరు బీజేపీ వైపు కూడా వస్తున్నారని తెలుస్తూ ఉంది. నిజమేనా ఏంటి ఈరోజు ఈ వైసీపీ నుంచి ఈ స్థాయిలో, అంటే ఇంత తక్కువ టైంలో పార్టీ వీడుతున్నారంటే ఏదో చూడాలి. ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యులే కాదు, మనం చూస్తున్నాం మేయర్లు, కౌన్సిలర్లు వీళ్ళంతా ఇప్పటికే కొన్ని దగ్గర ఖాళీ అవుతున్నాయి. కార్పొరేషన్లలో చాలా వరకు వైసీపీ నుంచి ఖాళీ అవుతుంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది అంటే ఏం చెప్తారు? ఒకటి రాజేష్ గారు నమస్కారం, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఒకటి ఏంటంటే రాజకీయం అన్నది ఒక రాజకీయాల్లోకి వచ్చాము అంటే దానిలో కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ పరిధిలో వారి నియోజకవర్గంలో వారు ఎందుకు ఎన్నుకోబడతారు, ఆ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు ఏదైనా ఒకటి చెయ్యాలి అన్న ఒక తపన, ఒక విలువ, ఒక సిద్ధాంతము ఉన్న పార్టీలో వాళ్ళు ఎన్నిక కాబడాలని. రెండోది ఏంటంటే వాళ్ళు నెగ్గితే ఆ పార్టీకి తరఫున ఆ ప్రజలకి ఏదైనా ఒక చెయ్యాలి అన్న ఒక కుతూహలంతో, ఒక ఆకాంక్షతో వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ వైసీపీ విషయంలోకి వచ్చేసరికి ఏమైందంటే, మొదటి నుంచి 2019లో చాలా హైయెస్ట్ మెజారిటీ వచ్చిన పార్టీ, అందులో కొంత చెయ్యొచ్చు ప్రజలకు ఏదైనా అని అనుకున్న ఈ నాయకులంతా కూడా మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార తీరు, శైలి, అతని యొక్క సిద్ధాంతం, అంటే ఈ ఎమ్మెల్యేల పట్ల కానీ ఎంపీల పట్ల కానీ వారు అనుకున్నది చేయగలుగుతున్నారా అంటే అంత తృప్తి అయితే వాళ్ళకి కనిపించలేదు. ఈ 5 years ఆఫ్ దే రూలింగ్ లో ప్రజలు కూడా ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చారో, మళ్ళీ 2024లో ఎంత తీవ్రంగా తిరస్కరించారో వైసీపీని, దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ పరిస్థితిలో చాలా మంది ఏంటంటే నెగ్గిన పార్టీలో అంటే నెగ్గిన ఎమ్మెల్యేలే చాలా తక్కువ. 175లో 11 మాత్రమే నెగ్గారు. ఆ 11లో ఎంతమంది ఉన్నా ఏదో నామకే వాస్తే మనం వాళ్ళు ఉండాలే తప్పితే వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారా అన్న ఒక కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తే కొందరు కంటిన్యూ అయిపోతారు, కొందరు లేదు ఏదో ఒకటి మనం చెయ్యాలి. ఇప్పుడు నెగ్గిన పార్టీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనుక వాళ్ళు ఉంటే ఏదైనా ఇంకొంత త్వరితగతిన కొంత మార్పుతో ఏదైనా వాళ్ళ నియోజకవర్గాన్ని చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఉండొచ్చు. మూడోది, వాళ్ళు మారిపోవాలి అనుకున్నా సరే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా తీసేసుకోవడానికి కూడా కూటమి ఏమీ సిద్ధంగా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా, ఎందుకంటే ఆ నాయకుడు ఎవడు, ఆ నాయకుడి హిస్టరీ ఏంటి, అసలు అతను ఈ గత 5 సంవత్సరాలు కానీ అతని హిస్టరీలో అతని పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి. కరెక్టే మీరు అన్నది మంచి పాయింట్. ఎందుకంటే గతంలో మీరే చాలాసార్లు విమర్శలు చేశారు ఇప్పుడున్న వైసీపీకి చెందిన వాళ్ళపైన, వీళ్ళు గతంలో అవినీతి పరులు అది ఇది అని. సో అలాంటి వాళ్ళని తీసుకుంటే కూడా ఇప్పుడు మీకు ఈ టైపు విమర్శలు కూడా వస్తాయి. అప్పుడేమో మీరు ఆ రకంగా కామెంట్ చేశారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత పాలిటిక్స్ నెంబర్ గేమ్ అయినా సరే దానిలో కూడా ఇవాళ పూర్తిగా ఫార్ములాస్ మారుతున్నాయండి. ఏ పార్టీ అయినా సరే
నెగ్గిన పార్టీలోనే అదే మనిషి ఉంటారు అన్న ఒక నానుడి కానీ ఇది కానీ మారిందండి. ఎందుకంటే పార్టీలు వాళ్ళు మారిపోతూ ఉన్నా గెలిచే పార్టీ కండువాలో వాళ్ళు నెగ్గేద్దాము, ఏదో విధంగా మనం పవర్ లోనే ఉందాము అంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇట్స్ నాట్ ద కేస్ టుడే. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒకటి చెయ్యాలి, మనం నిర్మాణాత్మకంగా ఒక ఓటింగ్ శైలిలో మనం పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ఏదైనా రేపొద్దున బిల్స్ కి సపోర్ట్ చేయాలి అన్నా కూడా ఈ రోజు వాళ్ళకి నచ్చిన ధోరణిలో కొంత వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళు మారే ఒక అవకాశం వాళ్ళకి ఉన్నప్పుడు, కానీ ఒకటి అనుకుంటున్నప్పుడు సుహాసిని ఆనంద్ గారు ఒక పాయింట్, పెద్ద తప్పిదం లేదు. సుహాసిని ఆనంద్ గారు ఒక పాయింట్, ఇప్పుడు అది ఈరోజు పేపర్లో చూశాను, అంటే మాకు సరే కేసులు ఎన్ని ఉన్నా కూడా మనకు బీజేపీ అండా ఉంది, ఎందుకంటే రాజ్యసభలో 11 మంది ఉన్నారు కాబట్టి మనకు అక్కడ బీజేపీ కూడా బలం లేదు కాబట్టి మన అవసరం చాలా ఉంది అని చెప్పేసి గతంలో వైసీపీ నేతలు చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఈ రకంగా ఇప్పుడు మోపిదేవితో పాటు మస్తాన్ రావుతో పాటు ఇక మరికొంతమంది, అంటే దాదాపు ఒక 8 మంది దాకా వీడుతున్నారు. వీళ్ళు అందులో కొందరు టీడీపీ వైపు వెళ్తున్నారు, మరికొందరు బీజేపీ వైపు వెళ్తున్నారు, అంటే ఇంకా ఒక 3 మాత్రమే ఉంటున్నారు వైసీపీలో. సో ఈ నేపథ్యంలో బీజేపీకి కూడా వైసీపీ అవసరం ఉండదు రాబోయే రాజ్యసభలో. సో ఇది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు అనేది ఒక నడుస్తుంది, ఒక టాక్ నడుస్తుంది. ఉంటుందా పరిస్థితి, ఉంటుందా? ఇప్పుడు ఇంకా ఇది స్పెక్యులేటివ్ టాక్ రాజేష్ గారు, ఇదేమి ఇంకా క్లియర్ గా ఏమీ రాలేదు బయటికి. రెండోది ఏంటంటే ఎవరి అవసరాలు ఎవరికి ఉంటాయి, ఇదంతా కూడా ఈ రాజనీతి చట్రంలో ఏది జరుగుతోంది అన్నది కనిపించేది, అవన్నీ కూడా మనం వి కెనాట్ అది దానిపైన డిస్కస్ చేయలేం. ఒకటి, ఆ పార్టీలో సరైన నెంబర్ ఉండి అది నిజంగా ఒక బిల్ కి కానీ మాకు కానీ సపోర్టివ్ గా ఉంటుంది అంటే అది ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉందా లేదా అన్నది అసలు అటువంటి ఒక ఆలోచనకి తావే ఉండదు ఏదైనా సరే పాలిటిక్స్ లో. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, రాష్ట్రానికి ఏం కావాలో వారు సంప్రదింపులు జరిగాయి, మాట్లాడారు, అది అంతవరకే. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం కేంద్రంతో ఏ విధంగా సఖ్యతగా ఉంది, ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏ డిస్కషన్స్ చేసి వాళ్ళు తెచ్చుకోవాలి, అంతే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఫేవరా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫేవరా ఇట్లాంటి డిస్కషన్స్ అసలు ఈ రాజకీయంలో తావే ఉండదండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, అంతవరకే తప్ప. ఇంకొకటి ఏంటంటే ఏ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రం యొక్క సపోర్టు సహకారం కావాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది, అది అందులో వేరే థాట్ ఉండదు. సో ఒక నిర్మాణాత్మకంగా అక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఇప్పుడు కాదండి, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళంతా టీడీపీకి వెళ్తున్నారా లేక మీ పార్టీలోకి వస్తున్నారా? ఒకటండి, కూటమిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఎవరెవరు ఎందులోకి వెళ్తున్నారు అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలా పడితే అలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ డోర్స్ ఆర్ ఓపెన్ అని కొన్ని పార్టీస్ చెప్తాయి, కొన్ని చెప్పవు. వాళ్ళ అంటే వ్యక్తిగత విషయం అది, వాళ్ళు ఎందులోకి రావాలి అనుకుంటే అందులోకి వస్తారు. అలా అని ఎలా పడితే అలా తీసుకోవడానికి కూడా ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా గతంలో విమర్శలు వచ్చాయి కదండి. ఇప్పుడు గతంలో టీడీపీకి చెందిన ఎంపీలను బీజేపీలో చేర్చుకున్నారు, వాళ్ళపైన కేసులు ఉండే, సీఎం సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ నాయుడు, నలుగురు. సో అక్కడికి వెళ్ళంగానే ఈ కేసులన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి అనే విమర్శలు కూడా చేశారు కదా గతంలో. సో ఎవరి అవసరాలు బట్టి వాళ్ళు వస్తుంటారు. ప్రసాద్ గారు, ఎందుకు రావు బయటికి? ప్రసాద్ గారు రైట్ మాట్లాడారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏంటి ఇప్పుడు ఈరోజు రాజీనామా చేయబోతున్నారు, మోపిదేవి పాటు మస్తాన్ రావు వీళ్ళు రాజీనామా చేయబోతున్నారు రాజ్యసభ సభ్యత్వానికి. ఎందుకు ఈ వైసీపీని వీడాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు అంటే ఏం చెప్తారు? వీళ్ళే కాదు ఇంకో 6 కూడా ఉన్నారు వీళ్ళతో పాటు అనేది ఒక చర్చ జరుగుతుంది. నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పటికే చూస్తున్నాం, విలేజ్లో కావచ్చు, మొత్తం కౌన్సిలర్స్ కావచ్చు, మేయర్స్ కావచ్చు, ఇలాంటింతా కూడా రాజీనామాలు చేస్తున్నారు, చాలా వరకు పార్టీ పెడుతున్నారు వైసీపీ. ఏంటి వైసీపీ ఉండే పరిస్థితి ఉంటుందా లేక వైసీపీ అంతా ఖాళీ అవుతుందా? ఏ రకంగా చూడాలి? ముందుగా 60 ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఒక పార్టీ 11 స్థానాలు వచ్చినంత మాత్రాన గతంలో 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం ఉంటుందా? ఇలాంటి డిస్కషన్స్ అన్ని ప్రసాదాలు. ఇప్పుడు ఎస్పీ రిలేటెడ్ ఉన్నాడు, బూత్ ఎలా రకం ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా తెలుగుదేశం కండు వేసుకొని జాయిన్ అయిపోయాడు. గతంలో మర్చిపోయావా మనం? అది ప్రజాబాహుళ్యంలో ప్రజలకు గెలిపించిన నాయకుడు.
ఇది రాజ్యసభ అంటే జస్ట్ 100 crores బేరం అండి. 100 crores ఇస్తేనే కానీ రాజ్యసభ టికెట్ ఎవరున్నారు. వీళ్ళందరూ వాళ్ళ అచ్చని పచ్చిపోసు కబుర్లు చెప్తుంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి బాబురావు ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చారు, ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ. ఒక విధంగా చూసుకుంటే అయోధ్య రామరెడ్డి గురించి ఇందాక ఆయన బ్రహ్మాండమైన సర్టిఫికేట్ ఇచ్చారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. గతంలో సోమిరెడ్డి గారు త్రూగా రాజ్యసభకి విజయసాయి రెడ్డి కన్నా ముందు ఎంపిక అవడానికి ఆయన తెలుగుదేశం పరంగా చేసిన చాతుర్యం మీరు అందరూ మర్చిపోతే నేనేం చేయలేదు. సో ఇన్కన్సిస్టెన్సీ అన్న దాంట్లో వీళ్ళకి ఏంటంటే పవర్ గేమ్ అన్న దాంట్లో ఏంటవుతుందంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి అలైన్ చేసుకోవడానికి ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉంటాయండి, ఎంపీ లాట్స్ అవన్నీ. రాజ్యసభలో కనుక ఇదే పార్టీ పరంగా గట్టిగా గలవ వినిపిస్తే మనకి రావాల్సిన ఇంకొంచెం గట్టిగా వస్తాయి అన్న దగ్గర ఈ ఉదాహరణకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అన్నదానికి 11 దేశంలో 3వ స్థానంలో ఉన్న ఎంపీలు వెసెస్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం రాజ్యసభలో ఒక్కరు కూడా లేనప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఖచ్చితంగా గేమింగ్ కాన్సెప్ట్ లో ఎటుపక్క ఎంతమందిని తెచ్చుకోగలరు అన్న దాని మీద ప్రయత్నాలు మొదలవుతాయి. సో ఇక్కడ మీకు ఈ విధంగా చేరికలు అన్నవి సర్వసాధారణం. గతంలో ఎగేసుకుని 4 తెలుగుదేశం ఏకంగా విలీనమే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు రాజీనామా మేమైతే రాజీనామా చేస్తేనే కానీ జాయిన్ చేసుకోమంటే అది డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రాజీనామాలు గతంలో రఘురామకృష్ణరాజు విషయంలో రాజీనామా స్పీకర్ ఎలా యాక్సెప్ట్ చేసాడో ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని చూసాం కదా. ఇవన్నీ ఏంటంటే ఒక రాజీనామా అనేది ఒక నాటకం బూటకం. పైపచ్చి ఇక్కడ ఏంటంటే ప్రామిసెస్ విల్ మేడ్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఇప్పుడు ఈ మోబీదేవ్ గారి లేదంటే ఈ బాబురావు నెక్స్ట్ ఈ మస్తాన్ రావు గారు ఒకలే కలకలాడుతున్న డబ్బులు ఉన్న మనిషి అయోధ్య రామరెడ్డి. ఈ మిగిలిన వాళ్ళందరూ ఈ గాలి బొడగ వ్యాపారం ఎవరి దగ్గర రూపాయి లేదు. వీళ్ళకి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గా ఏదైనా చూపిస్తే ఖచ్చితంగా టెంప్టేషన్ ఈల్డ్ అవ్వడం సర్వసాధారణం. సో ఇక్కడ రాజీనామా యాక్సెప్ట్ చేసినా రీప్లేస్మెంట్ విల్ బి ఫ్రమ్ either from BJP or from తెలుగుదేశం. ఆబ్లిగేషన్స్ ఉంటాయి. లాస్ట్ టైం పరిమళనాథానికి ఇవ్వలేదు మనం ఇక్కడి నుంచి, అదే తెలుగుదేశం. ఆయన ఎవరంటే సురేష్ ప్రభు గారిని ఆబ్లిగేట్ అంటే కాదు రఫీ గారు ఏం చెప్తున్నారంటే ఈ పార్టీ వీడడానికి కారణం ఏంటంటే మనం చూసాం కదండి, ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పటికీ కూడా సీఎం హోదా కావాలని అడగడము, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పడము, ఢిల్లీలో ధర్నా చేయడం అన్నదము, ఇవన్నీ కూడా పార్టీలో ఉండే వాళ్ళకు నచ్చట్లేదు ఈయన వ్యవహార శైలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండారు, ఆయన మళ్ళీ జైలుకి వెళ్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఈ పార్టీలో ఉంటే. అదండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలే, నాకు ఛాన్స్ ఇచ్చారు మాట్లాడలేవు. అవన్నీ కవర్ చేయాలి కదా. నేను 3 మాడింది నేను చెప్తాను అనలిస్ట్. ఇప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రం మొత్తం తెలుగుదేశం అంతా ఖాళీ అయిపోయి పక్కన ఎక్కడికైనా వచ్చిందా? ఇవే ఉండవు సార్. ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ అన్నది ఉండదు, మనిషి లేట్ కాబట్టి అన్నది దగ్గర ఒకసారి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గాను, ఒకసారి ప్రజాభవనంలో ఎన్నికైన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఈ జైలుకి వెళ్తారు, జైలు నుంచి పర్యవసానాలు మారిపోతే పార్టీలు మూతపడతాయి అన్నది ఒక ఊహకందని విషయాలు. ఇక్కడ ఏమవుతున్నాయంటే బీజేపీ లాంటి పార్టీ ఎప్పుడైనా సరే అవకాశం కోసం ఎదురు చూస్తే చకోరపక్షి. ఎప్పుడైతే ఇక్కడ ఆ బేల్ ముజ్జమ్మారు అన్నట్టు ఇక్కడ ఇటుపక్క తెలుగుదేశం అటుపక్క వైఎస్ఆర్సీపీ మధ్యలో పవన్ కళ్యాణ్ త్రూగా వీళ్ళకి ఉనికిని ఎప్పుడైతే ప్రసాదించారో వీళ్ళు ఇక్కడి నుంచి చేసే రాజకీయ విన్యాసాలకి ఈ 2 రీజనల్ పార్టీలు తట్టుకునేంత సామర్థ్యం వీళ్ళ దగ్గర ఉండదు. అంచేది ఇలాంటివి ఒడిదుడుకులు తీవ్రతరంగా ఇప్పుడు ఎవరికైనా మీరు గమనించండి, ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అంటారు. ఏ పార్టీకి ఒక లీడర్ ఉండడు. ఓ స్థానికంగా ఒక నియోజకవర్గంలో వాడిని ఒక పార్టీ పరంగా గ్రూమ్ చేసుకున్న ఉదంతాలే లేవు. వీళ్ళందరూ 199 మంది పారాచూట్ బ్యాచ్లే ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో ఏం అతీతం కాదు. ఆయన కూడా ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిన శైలిని ఎప్పుడైతే ఎంటర్టైన్ చేస్తుంటారో అవన్నీ వేగవుతూనే ఉంటాయి. ఇదే తెలుగుదేశానికి కూడా మీరు గమనించండి, స్థిరంగా ఆ 42-43 సంవత్సరాల లెగసీతో పార్టీలో ఉన్న వాళ్ళకి పార్లగా ఇంకొక నిర్మాణం అన్నది జరగనప్పుడు ఏమవుతుందంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎంటర్టైన్ చేసుకునే బ్యాచ్లతోనే రాజకీయాలు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు నిలకడ ఉండదు. ఎందుకంటే ఒక పార్టీ ఒకసారి మారిన వాడికి కన్సిస్టెంట్ గా ఇంకొక పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ ఉండడం మనం అలాంటి వాళ్ళు వి లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్. ఇప్పుడు ఉదాహరణకి మోపీదేవులు ఎక్కడ ఉన్నాడు, ఒక సామాజిక వర్గ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ తీసుకున్న దాంట్లో మీరు గమనిస్తే ఎన్ని ఫిషింగ్ ల్యాండర్స్ వచ్చాయండి, ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి నిజంగా ఆ సామాజిక వర్గ పరిరక్షణకి. అలాంటి దానికి ఆయన కూడా ఒక ఐకానిక్ పర్సనాలిటీగా రాజ్యసభ దాకా తీసుకెళ్ళాడు 2 సార్లు ఎత్తిపోయిన పథకం అయినా సరే. ఇవన్నీ ఏమవుతున్నాయంటే సామాజిక వర్గ పరంగా ఒక అప్లిఫ్మెంట్ ఒక పార్టీ తీసుకున్న నిర్ణయానికి గతంలో బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం బీసీ పరిరక్షణ దగ్గర ఈ రోజు దాకా చెప్పాలంటే సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం కూడా ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ బాబురావు గారికి ఇచ్చారు. వాళ్ళకి కాదు మీరు ఒక పాయింట్ అన్నారు ఏంటంటే జైలుది ఏముందండి, గతంలో కూడా 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చారు, తర్వాత అధికారంలోకి రాలేదని. కానీ సో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అనేది ప్రజలు చూశారు. చూసిన తర్వాత ఏ రకంగా ఉందనేది వీళ్ళు చెప్పారు. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డితో ఉంటే భవిష్యత్తు ఉండదు, పెద్ద రాష్ట్రానికి పెద్ద అభివృద్ధి జరిగింది ఏం లేదు, గతంలో ఉండి కూడా అభివృద్ధి జరిగింది ఏం లేదు, మొత్తం అరాచక పాలన అవన్నీ వీళ్ళు చెప్పారు కదా, ఈ కూటమి వాళ్ళు చెప్పారు కదా. సో విశ్వసిస్తారా అని మళ్ళీ బాగా ప్రశ్నించారు మీరు.
ఇప్పుడు ఎంతో అపార అనుభవం ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాలకు పరిమితం ఉన్నది. అప్పటిదానికి ఆమె మీద నమ్మకం పోయి మొత్తం అందరూ ఆత్మహత్య సదృశ్యాలు చేసుకుని ఎగిరిపోయి ఇంకో పార్టీలో పోయారా? ఇవే ఉండవు సార్, ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. రాజకీయాలు అన్నవి ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ షేప్. అమీబా టైప్ లో దాని పరివర్తనలు ఎలా చెందుతాయో అలా చెందుతూనే ఉంటాయి. ఎందుకంటే నిలకడ నెక్కచ్చిగా రాజకీయాలు చేద్దామన్న ప్రస్థానాలు ఈ రాజకీయ నాయకులకి ఎప్పుడో కనుమరుగే. ఎప్పుడైతే బిజినెస్ మాడ్యూల్ ఎప్పుడైతే తెరచబడిందో రాజ్యసభలో, ఆ విధమైన బిజినెస్ జరగనప్పుడు ఏమవుతుందంటే, మీకు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, మా మాట లేకుండా చెప్తున్నా, 100 కోట్లు ఇచ్చి రాజ్యసభ కొనుక్కున్నాడు, దగ్గర 10,000 కోట్లు బిజినెస్ చేస్తున్నాడు ఓవరాల్ గా. మీరు చూసుకోండి స్టాటిస్టిక్స్, నేను ప్రూవ్ చేయగలను కూడా. ఇట్లాంటిది ఎప్పుడైతే జరగకుండా ఈ మోపిదేవి, బాబురావు గారు, ఈ ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళతో ఏమవుతాయి? ఏమీ కావు. అంచేది ఏమవుతాయి అంటే రాజకీయ ఆశావాదులు వేసే ఒక పాచికల్ ఏం కాదు. ఇప్పుడు ఒక పార్టీ ఎంపీ రాజీనామా చేశారు అంటే అది ఆ ప్రభావం చూపుతుంది కదా, క్యాడర్ పైన చూపుతుంది కదా. ఇప్పుడు మీరు అలా మాటకు వస్తే, అంత ప్రభావం చూపించిన రఘురామకృష్ణరాజుకి ఏ ప్రభావం లేకుండా చేయగలిగారు 5 సంవత్సరాల పాటు తాత్సారం చేసుకుంటూ. ఇప్పుడు నిజంగా గతంలో 4 ఎంపీలు తెలుగుదేశం నుంచి జాయిన్ అయిపోవడం తెలుగుదేశం పార్టీకి ఏమైనా తీవ్ర ఉపద్రవం సంభవించిందా? నేను ఇందాక నుంచి చెప్తుంది ఒకటే ఒక మాట, ఒక ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎన్డీఏ పరంగా రాజ్యసభలో గళం వినిపించడానికి ఒక్క వ్యక్తి కూడా లేనప్పుడు, అండ్ పార్లమెంట్ సెక్షన్స్ లో జరుగుతున్న వాటికి కన్సల్టేషన్లు రాజ్యసభలో కూడా జరిగి 2 బ్యాలెన్స్ అయినప్పుడు మనకు రావాల్సినవి మనకు వస్తాయి. ఇప్పుడు ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ అలైన్ అవ్వాల్సిన అవసరం ఎక్కడ ఉండదు. మీరేమంటారంటే, ఇప్పుడు ఉదాహరణకి రివర్స్ టెండరింగ్ ఉంది, దాన్ని నిన్న రద్దు చేశారు. మేమేమైతే పోలవరం రివర్స్ టెండరింగ్ ఇంత సాధించాం కాబట్టి అన్న కోణంలో రాజ్యసభలో ఒక అనవసరమైన డిబేట్ తెరలేచింది అనుకోండి సార్. ఇప్పుడు నిన్న రావాల్సిన 12,500 కోట్ల నిధులు నిలువరించినట్టే కదా ప్రసాద్ గారు. ఇప్పుడు కాదు ఫస్ట్ మనం రాజ్యసభలో మనం పరిరక్షించుకోవాలి ఒక రాష్ట్ర ప్రయోజనాల దగ్గర. ఈ విధమైన ఖచ్చితంగా జరుగుతాయి ప్రసాద్ గారు. అతీతం కాదు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ మేయర్లు, కౌన్సిలర్లే మీరేం చెప్తారంటే వీళ్ళంతా పార్టీ వీడినా పెద్ద ఫరక్ పడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ రాజ్యసభలో ఉండి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఏమైనా చేయగలిగితే 4 ఏంటి రఫీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి ఎందుకంటే ఆయన ప్రసాద్ గారు వైసీపీ ఫేవర్ గా అంటే ఏం కాదు అనే విధంగా కామెంట్ చేశారు కాబట్టి ఒకసారి రఫీ గారు మాట్లాడించి మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు రేపు మార్చి 12వ తారీఖు వస్తే 3 నెలలు అవుతాయి. అవును, ఇప్పుడు 3 నెలలు కాదా, మనం 3 నెలలకే మనం ఇంత పెద్ద చర్చ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పోతున్న సునీత, జకియా ఖానం, ఎమ్మెల్సీలు చాలా మంది లిస్ట్ ఉంది. ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తున్నారు. మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ డిబేట్ లో మీరు వచ్చేటప్పటికి బహుశా ఎమ్మెల్యేల రాజీనామాలు వచ్చినా మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే ఆయన అసెంబ్లీకి రాడు, మమ్మల్ని వెళ్ళొద్దంటాడు. కాదు నేను ఒక పాయింట్, మీరు లిస్ట్ చెప్తున్నారు, ఇంతమంది రాబోతున్నారు అంటే ఏంటి, ఏమన్నా అంటే వాళ్ళు ఏమైనా భయపడే పరిస్థితి ఉందా? అంటే గతంలో వీళ్ళు చేసింది మీరు ఆ రెడ్ బుక్ లో ఏమైనా పేర్లు పెట్టి రేపు కేసుల భయంతో లేకుంటే మరొకటో దాంతో ఏమైనా వచ్చే అవకాశం? అదేం లేదు. ఇప్పుడు నేను కొంతమంది ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడా, వాళ్ళ ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. అతన్ని చూసేసి జనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశారు, ముఖ్యమంత్రిగా చూశారు, అతనికి భవిష్యత్తు లేదు, అతనికి నాయకత్వ లక్షణాలు లేవు. ఏదో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఫాలో అయ్యాము, ఒకసారి ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతని పరిపాలన చూసిన తర్వాత ప్రజలు యావగించుకున్నారు. ఇక అతనికి భవిష్యత్తు లేదు. కొంతమంది నాయకులు ఏమంటారంటే మేము వెళ్తే ఆ కూటమిలో ఏదో పార్టీకి వెళ్తాం, కార్యకర్తలు అయితే కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోతామని చెప్తున్నారండి. ఎక్కడ వెళ్తారు? నేను ఒక చోట నుంచుంటే నా దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చాడు. సార్ నేను వైసీపీ అభిమాని సార్, మీరు చెప్పేది కూడా నేను ఉంటుంటాను టీవీలో. రఫీ గారు, జగన్మోహన్ రెడ్డి ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు పేరుతో అయితే వచ్చి ఇక్కడ లేదండి. ఆయన కూడా జనాల్లో తిరిగాడు, పాదయాత్రలు చేశాడు, యాత్రలు చేశాడు, ఎన్నో చేశాడు. చూసాం ప్రతిపక్ష హోదా సార్. తిరగడానికి ప్రాతిపదికే జగన్మోహన్ రెడ్డి కొడుకు, ఆయన బొమ్మ పెట్టుకుంటే వచ్చాడు. ఆయన అంతకు ముందు స్టూడెంట్ గా రాజకీయాలు చేసి అతను ప్రత్యేకించి వచ్చినవడం కాదు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నప్పుడు ఏం గెలవాలి ఆయన. తర్వాత ఆయన పాదయాత్రలు చేశాడు, అన్ని చేశాడు. ఆయన చెప్పేదేనండి సార్, 18 ఉప ఎన్నికల్లో 16 గెలిచాడు, 47 సీట్లు గెలిచాడు, 9 పార్లమెంట్ గెలిచాడు, 2సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకేసారి అవ్వాలనే లేదు కదా. భారతదేశ రాజకీయాలు పార్టీ పెట్టడంతోనే ఒకేసారి ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్టీ రామారావు ఒక్కడే. తమిళనాడులో కూడా అన్నాదురై కూడా ముందు 60 సీట్లు వచ్చినాయి అన్నాదురైకి,
తర్వాత అధికారంలోకి వచ్చాడు, తర్వాత ఎన్టీఆర్ వచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఒక్క ఎన్టీ రామారావు ఒక్కడే సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. ప్రసాద్ గారు ఒక కామెంట్ అన్నారు. కాదండి రఫీ గారు, ప్రసాద్ గారు ఏం చెప్పారు, ఇదంతా సర్వసాధారణం అండి. అంటే గతంలో టీడీపీకి 23 ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, తర్వాత ఆయన జైలుకు వెళ్ళి వచ్చారు, పార్టీ అయిపోయింది, పార్టీ భవిష్యత్తు అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి మనం చర్చించుకునే వాళ్ళమని అవన్నీ కామన్ అంటున్నారు కదా. అది గతము. ఆయన మీద ఒక ఆశ ఉండింది, ముఖ్యమంత్రి అవుతాడు, రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాడు, బాగా నడుపుతాడు, రాష్ట్రానికి 4 ప్రాజెక్టులు చేస్తాడు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాడు, మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసాం అని అనుకున్నారు. సో ఇంకా వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదంటారు. కాదు వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉంటే టీడీపీలో ఉండాలి, లేదంటే జనసేన, లేదంటే బీజేపీలో ఉండాలి అంటారు మీరు. అలా కాదు, నేను ఇందాక చెప్తుంటే మీరు మధ్యలో ఆపారు. నేను ఒక చోటు నుంచి ఉంటే ఒక అతను వచ్చి, సార్ మీరు రఫీ గారు కదా, టీవీలో మాట్లాడుతుంటారు కదా, మీరు బాగా మాట్లాడతారు సార్, మేము మొన్న వైసీపీకే వేసాం ఓట్లు కానీ రాలేదు, మేము నెక్స్ట్ కాంగ్రెస్ కి వేస్తాం సార్, మాకు ఏమైనా కాదు అంటే క్యాడర్ లో ఏముందంటే రాజశేఖర రెడ్డి కూతురుగా కానీ రాహుల్ గాంధీ కొనేది కానీ మొత్తం కాంగ్రెస్ వైపుకి క్యాడర్ వెళ్తున్నారు, నాయకుల కూటమి వైపు వస్తున్నారని నేను ఆ రోజు అభిప్రాయపడ్డా. 4 చెప్పారు ఆ మాట. ఎందుకంటే లేదు, దీనికి గ్రౌండ్ లెవెల్లోనే సర్పంచ్లే సార్, కొన్ని వేల మంది సర్పంచులు రాజీనామా చేశారు. మా ప్రభుత్వం వచ్చి ఇంత కష్టాల్లో ఉన్నా ఇప్పటికీ 200 కోట్లు ఒకసారి, 1600 కోట్లు ఒకసారి, రేపు 1100 కోట్లు ఒకసారి, 4000 కోట్లు గ్రామాల కోసం కేటాయించాం. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ దాని పునర్నిర్మాణం చేస్తున్నాం. మా పార్టీకి ఉన్నటువంటి పునాదులే పోయింది. రైట్, చూద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. రఫీ గారు ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు రఫీ గారు అన్నారు, నిజమేనా అంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూశారు, ముఖ్యమంత్రిగా చూశారు, అన్నీ చూశారు, ఇక అయిపోయింది, ఆయన ఇక పార్టీలో ఉంటే ఇక మనకు ఉండదు మనుగడ అనే విధంగా కామెంట్ చేశారు. అంటే గతంలో మనం చర్చించుకోబోతాం రాబోయే రోజుల్లో. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేది అనేది చర్చించుకోబోతాం. ఖాళీ అవుతుంది అంటారు. రఫీ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇప్పుడన్నా 3 నెలలు పట్టింది. గతంలో 2019లో ఓడిపోయిన 2 నెలలకే 5 ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఉన్నటువంటి టీడీపీ 1 ఎంపీకి పరిమితమైంది. ఒక కనక మెడల్ తప్ప ఆయన కూడా ఏది కోర్టు అవసరాలకు ఉంటాడని, పనికొస్తాడని చెప్పేసి ఆయన ఆపుకున్నారు తప్ప మిగతా 4 కూడా ఆపుకోలేకపోయినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమండి. ఆ పార్టీ ఎడిపోయింది. ఆ పార్టీ ఏమన్నా అయిందా? తెలుగుదేశం పార్టీ ఏమన్నా? తెలుగుదేశం ఆగండి సార్, ఆ నాయకత్వం మీరు చూస్తారు కానీ ఇప్పటికే మీరు పుచ్చుకోసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికొండటమే మీకు కష్టంగా అనిపిస్తా ఉంది మీ మాటల్లో. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు ఏమంటే, ఆయన భౌతికంగా లేకుండా చేయాలి, అవసరమైతే పైన కాంక్రీట్ వేయాలని. ఎంత భయపడుతున్నారో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, మీ చేష్టల వల్ల ఇక్కడ అర్థం అవుతా ఉంది. ఇందాక సుహాసిని గారు ఒక మాట చెప్పారు, కూటమి సిద్ధంగా లేదు ఎవరిని బట్టి వాళ్ళని చేర్చుకోవడానికి. ఏలూరు నుంచి ఎట్లా మొత్తం కార్పొరేషన్ ఎట్లా చేర్చుకున్నారమ్మా? ఎక్కడెక్కడ విశాఖపట్నం నుంచి ఎట్లా చేర్చుకున్నారమ్మా? అంటే మీకు అవసరమైన కాడేమో రాజీనామాలతో పని లేదు, మీకు అవసరమైన కాడ రాజకీయాలతో పని లేదు, రాజీనామాలతో పని లేదు. ఇక్కడైతే రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేది ఎమ్మెల్యేలు కాబట్టి, ఆ ఎమ్మెల్యేలు 164 మంది మీ తరఫున ఉన్నారు కాబట్టి ఇక్కడ మాత్రం రాజీనామా చేసిరండి. మీ ద్వంద్వ ప్రమాణాలు ప్రజల్లో తెలియని వాళ్ళు కాదు, ప్రజల అమాయకులు కాదు. రాజీనామా చేశాకే రండి అనేటటువంటి ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలు నమ్మేటటువంటి స్థితిలో లేరు. మీరేం చేస్తున్నారో, మీరు రాజకీయాల్లో ఇది కూటమిగా వైఎస్ఆర్సీపీని తొక్కేయాలని మీరు చూస్తున్నారు. అంతేగాని ఒక తెలుగుదేశం మాత్రమే కాదు, ఇక్కడ కూటమిగా. ఎందుకంటే మీరు కూటమిగా ఫామ్ అయ్యారు కాబట్టి, మీకు వక్ఫ్ బిల్లుకి మొన్న వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఓట్ చేసింది కాబట్టి, మీకు అనుకూలంగా మీరు ఎంత బతిలాడినా రాలేదు కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి ఏమన్నా బలం ఉందంటే ఇక్కడ
దేశ స్థాయిలో రెండో స్థానంలో నేను అదే అంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ముగ్గురు ఒకటారా మీరు అన్నట్లు, జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ 3 పార్టీలు ఇప్పుడు మీరు అన్నట్టు కూటమికి ఏర్పడ్డారు. రేపు వీళ్ళకు మళ్ళీ ఫ్యూచర్ ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు అనేది చూస్తున్నారు కదా. సో ఎలా ఎదుర్కోబోతారు జగన్మోహన్ రెడ్డి? 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 3 ఎంపీలను కొనుగోలు చేసి శాసనసభకే రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చేసి తిట్టించినటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఆపగలిగారా? చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి 4 ఎంపీలను తీసుకున్నటువంటి బీజేపీ ఆ చంద్రబాబు నాయుడు సంఖలోకే చేరలేదా? ఇవన్నీ రాజకీయాలండి. రాజకీయాల్లో భాగం. ఇక్కడ ప్రజల మద్దతు ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన అమ్మగారు మాత్రమే వచ్చారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి కాదండి. ఎవరు వచ్చినా శ్రీనివాస్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక దాంతో ఆయనకు వచ్చారు తప్ప ఆయనకు పెద్ద ప్రభావం ఉంది అని అంటున్నారు రఫీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన ఇమేజ్ చూసుకొని అధికారంలోకి వచ్చింటే 2014లోనే రావాలా. నేను అదే అడిగినా. 2014లో ఆయన అధికారంలోకి రాలేదు. 2019లో ఆయన నాయకుడిగా ప్రూవ్ చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఏదన్నా చేసింది అనేటటువంటి వాటికన్నా మిన్నగా 100 రెట్లు ఎక్కువగా. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టమనండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ కాదు కాదు శ్రీనివాస్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు? సరే నేను రాజకీయ పార్టీలు సరే వస్తారు లేదు. కూటమి అడ్రస్ లేకుండా పోతుంది. ఈ రోజు ఎన్నికలు పెట్టినా సరే కూటమి అడ్రస్ లేకుండా పోతుంది. ఆ సంగతి వాళ్ళకి బాగా తెలుసు. ఎవరో వచ్చి అడిగారంట రఫీ గారిని. రఫీ గారు ఇస్తాను రఫీ గారు మీకు ఇస్తాను. రఫీ గారు ఇస్తాను ప్లీజ్ ఇస్తాను. మేము అసలు ఓట్లు వేయలేదు, తెలుగుదేశం పార్టీ అట్లా గెలిచిందని అడుగుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఓట్లు వేయలేదు, మేమంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసాం అనే మాట కూడా మీరే చెప్పారు, రఫీ గారు చెప్పారు. ఆ మాట ప్రజలందరి నుంచి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఓడిపోవటం ఏంటని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ముందు. నేను ఒకటే మాట చెప్తాను, ఎక్కువసేపు తీసుకోను. మనం ఒక్కోటంలోనే చర్చిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుల గలీజు వ్యవహారాలు రోజుకొకటి వస్తున్నాయి. సినీ నటిని ఆధారపడేది మీరు సబ్జెక్ట్ సరే అది వదిలేసేయండి అది మనం మాట్లాడుతున్నాం. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్. రఫీ గారు అదే ఆ సబ్జెక్ట్ వదిలేండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్. శ్రీనివాస్ రెడ్డి గారు లోకేష్ గలీజ్ గురించి రాజేష్ గారు పెట్టండి డిబేట్ ప్లీజ్. అది మనం మాట్లాడదాం. లోకేష్ గలీజ్ గురించి పెట్టండి. రఫీ గారు అది వదిలేసేయండి ప్లీజ్. మాట్లాడతాను. ఒకటి ఒక విషయం రఫీ గారు వదిలే రఫీ గారు ఒక పాయింట్. ఒక్క నిమిషం రఫీ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక విషయం చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. విద్యార్థులు లోకేష్ ఎక్కడ డాన్స్ వేస్తున్నాడు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ టాపిక్ వద్దండి, మనం దీని మీద వెళ్దాము, తర్వాత మాట్లాడదాం, మనం డిస్కషన్ పెడదాం. మీరు ఆపాలండి రాజేష్ గారు. నేను చెప్తున్నాను కదా, మీరు వింటనే లేరు. చెప్పినప్పుడే మీరు ఆపాలా? నేనేం చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే ఇట్లా పార్టీ పెడుతున్నారు కదా, ఇప్పటికే మీరు ఓటమితో ఉన్నారు, ఎలా కాపాడుకుంటారు వీళ్ళను? రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఏంటి? ఇది వాళ్ళ ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టినట్టున్నారు, మొత్తానికి ఖాళీ చేయాలనే పరిస్థితి మొదలు పెట్టినా సరే ఇక్కడ ప్రజలు అండ ఉన్నంత కాలం ఎవరేమి పేకలేరండి. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఈ రోజున రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థలు ఎన్నుకునేటటువంటి పరిస్థితే కూటమికి లేదు. మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. సుహాసిని ఆనంద్ గారు ఏం చెప్తారు మీ పైన? హలో ప్లీజ్ సుహాసిని గారు ప్లీజ్. ఇది ఇప్పుడు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదని నేను ఊరుకున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే ఓటమి పాలయ్యి
దానిని కవర్ చేసుకోవడానికి ఏంటేంటో మాట్లాడుతున్నారు. అది ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? కూటమి కలిపి తొక్కేస్తోందంట వైసీపీని. ప్రజలే తొక్కేశారండి. ఇంకా వీళ్ళకి అసలు రియలైజేషన్ రావట్లేదు. 12.5% దొంగ ఓట్లు లెక్కించి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి. చర్చ ప్రజల్లో జరగకుండా మీరు తప్పుదారి శ్రీనివాసరెడ్డి గారు మీరు మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. మీరు మాట్లాడివ్వండి, సుహాసిని గారిని మాట్లాడివ్వండి ప్లీజ్. ప్రజల్లో జరగకుండా చర్చ ప్రజల్లో జరగకుండా రాజకీయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. సుహాసిని గారు మాట్లాడండి ప్లీజ్. అలా కాదు, ఇంత పెద్ద ప్రజల ఒక్కటండి, ఎప్పుడైతే వీళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉందంటే ప్రజల తీర్పు పట్ల నమ్మకం లేదు. నెక్కిన వెంటనే ఎప్పుడైతే వాళ్ళ నాయకుడు కన్నురెప్ప పాటులో 5 సంవత్సరాలు అయిపోతాయి, మనమే మళ్ళీ వచ్చేస్తున్నామంటే అధికార దాహం, అధికార కాంక్ష అదే తప్ప ప్రజలకు మంచి చేసి ప్రజల మన్ననలు పొంది మనం మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఒక ఊహ కానీ ఆలోచన కానీ కించత్ లేదు వీళ్ళకి. అందువల్లనే ఇప్పటికీ కూడా అయ్యో తప్పు జరిగింది, ప్రజలు మమ్మల్ని స్వీకరించలేదు, మా తప్పులు తెలుసుకుని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామన్న ఒక మాట లేదు. ఎంతసేపు వాళ్ళు మీరు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు అమ్ముడిపోతున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే మీ ఓటమికి మీరే స్వయంకృత అపరాధం. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అంటే గొప్ప చేసి మీరు ఓడిపోయాం అనుకుంటున్నారా? ఆ రియలైజేషన్ ఒకటి లేదు రాజేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఒక శైలిని చూసే కొందరు ఎవరైతే నెక్కారో, అయితే ఈ మాత్రం మన్ననైనా ప్రజల మా నియోజకవర్గాల్లో మేము నెక్కాము, మేము నిలబడాలన్నా మా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలి అంటే మేము ఖచ్చితంగా మారాలి అనే ఉద్దేశాన్ని వీళ్ళే వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులకు కల్పిస్తున్నప్పుడు వాళ్ళు ఆ పార్టీలో ఏ విధంగా మనుగడ సాగిస్తారండి? ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాలన్న ఒక ఆలోచన వీళ్ళే పుట్టిస్తున్నారు. అండ్ ఇంకొకటి, ప్రసాద్ గారు కూడా అన్న మాట ఏంటంటే అమీబాలాగా మారిపోయిన మాత్రాన్ని వాళ్ళదేమి చలనం ఉండదు అని అంటున్నారు. ఖచ్చితంగా అది ఒక దెబ్బేనండి. ఇంతమంది ఒకేసారి మూకుమ్మడిగా ఖాళీ చేసేస్తే అది ఎవరికి? ఆ నాయకుడికి అవమానం. ఎందుకంటే అది ఒక స్ట్రాటజీయా, అది ఇంకొక విధంగా వీళ్ళు బయటికి వేరే పార్టీలోకి మారిపోతున్నారా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ గతంలో కూడా టీడీపీ కాదండి సుహాసిని గారు, గతంలో టీడీపీ ఓటమి తర్వాత కూడా వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లా అధికారంలోకి వచ్చారు కదా, ఏం కాదు ఇబ్బంది మారిన తర్వాత అలాగే ఉంది కదా అంటున్నారు. ఉండదండి, వీగిపోతుంది. చాలా బలహీన పడిన తర్వాత మళ్ళీ మెట్టు కట్టుకుంటూ వచ్చి ఈ వైసీపీ ఫెయిల్యూర్స్ పైననే మళ్ళీ కూటమి పూర్తిగా ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అది ఫెయిల్యూర్ గా యాక్సెప్ట్ చేయాలి వైసీపీ, అంతే తప్ప కొనేసేయడం వల్ల కోట్లు ఇచ్చేసేయడం వల్ల అలా అయితే ఈ 11 ఎంపీ రాజ్యసభ మెంబర్స్ కి 1100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలో ఉండాలి కదా. అందరూ కొనేడాల వల్ల అమ్మేడాల వల్ల అంటే ఇక మీరు సుహాసిని గారు అంటే వైసీపీకి ఇంకా కాదు, వైసీపీకి ఇంకా ఫ్యూచర్ ఉండదంటారా? ఎందుకు? ఇప్పుడు రాజకీయానికి వాల్యూస్ ఉన్నాయి, వాల్యూ లేనప్పుడు అది వైసీపీ అయినా ఏదైనా సరే పూర్తిగా కుప్పకూలిపోవాల్సిందే. వాల్యూ లేకుండా ఈ 5 ఎందుకు ప్రజలు తిరస్కరించారు? మళ్ళీ ప్రజల మన్నన పొందండి, మళ్ళీ ప్రజల ముందుకు రావాలి. ఎవరైనా సరే ఏం రాజకీయం ఎవరికి ఏ పదవి శాశ్వతం కాదే. సో అక్కడ బీజేపీ చకోర పక్ష లేకపోతే గరుడ పక్ష ఇవన్నీ కాదు మనం మాట్లాడాల్సింది. ఏదొచ్చినా నాయకత్వ లక్షణాన్ని బట్టి ఆ ప్రజా ప్రతినిధులు ఉంటారండి. నిజంగా 3వ సారి మళ్ళీ మేము ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడ ఖాళీగా కూర్చోలేదే. ఎంత ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నా సరే అటు అంతర్జాతీయంగా కూడా మన దేశం ఏ విధంగా మన దేశం ఏ విధంగా బలపడుతోంది, ఎంత అగ్రాన మనం నిలబెట్టడానికి మన దేశంలో ఎన్ని మార్పులు చేశామో ఇవన్నీ చూసి ఓట్లేస్తారు ప్రజలు, అంతే తప్ప ఏదో కొనేడాలు అమ్మేడాల వల్ల రాజకీయం జరిగిపోతున్నా అంటే ఇట్స్ రాంగ్. అభివృద్ధి ఎజెండా ప్రజలకు ఏదైనా చెయ్యండి, దేశానికి చెయ్యండి, సేవ చేయండి, ప్రజల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తే అది వెన్ వీఆర్ ఆ సక్సెస్ఫుల్ రేట్ లో మన దేశం మన ముందుకు వెళ్తేనే మనం అక్కడ అదే మేము చూపించాము. రాష్ట్రంలో కూడా ఎందుకు ఒకటండి,
రాష్ట్రంలో కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా 2027 కల్లా పోలవరం ఈ రాజకీయాలు చేస్తూ ఈ 10 సంవత్సరాలు ఇప్పటికీ జాప్యం అయిపోయిందని ఎందుకు 12,500 కోట్లు వెంటనే శాంక్షన్ చేసింది? ఇది కూడా ఈ రాజకీయానికి యూజ్ చేసుకున్నాము అంటే అది చాలా తప్పు. రైట్, ఒక్క నిమిషం సమయం లేదు ప్లీజ్, సమయం లేదు సుహాసిని గారు సమయం లేదు. చివరిగా ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్, ప్రసాద్ గారు చివరిగా ఇప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం, మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి, సమయం లేదు. ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో వీళ్ళే కాదు ఇంకా వీడుతున్నారు, సో వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కూడా పోయే అవకాశం ఉంది, వెళ్ళిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయట్లేదా? ఎందుకు వీడుతున్నారంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ పార్టీ వీడుతున్నారంటే ఆ పార్టీకి చెందిన నేతలు వెళ్ళడం కూర్చొని మాట్లాడడం ఏంటి అనేది సంబంధించి వెళ్ళకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సమయం లేదు ప్లీజ్ క్లోజ్. కేసీఆర్ గారికి సుబ్బారెడ్డి గారికి తప్ప మిగిలిన ఎవరికి అప్లికేషన్ లేదు ఆ పార్టీ మీద. సో వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన అందరూ చెకోర పక్షులే, గ్యారంటీ పోతారు. వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో ఒక ప్రీచార్తో వాళ్ళు ఉంటారు, అచ్చని పచ్చపోసలు నిన్నే మాడని మొన్న మాట్లాడని చెప్పిన నేనైతే నమ్మను. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పీపుల్ ఎవరంటే రాజ్యసభకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్ మీరు గమనించండి, గతంలో ప్రాణాలు తెగించి 5 గెలిచిన వాళ్ళ దగ్గర అందరు కడుపు కొట్ట సుజనా చౌదరి, సీఎం రమేష్ కి రెండోసారి ఏదైనా పెట్టిన సరే వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం పరంగా? ఎంతమంది ఎప్పటి నుంచో పార్టీ పుట్టిన కానీ సేవలు చేస్తున్న వాళ్ళు అందరినీ కాదని వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు ఏంది దే షోర్ దేర్ ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ మీకు ఇందులో ఎవరు అతీతం కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పరిరక్షించుకోవాలి. అదే రాజ్యసభకి గతంలో ఎప్పుడో అంబేద్కర్ గారు మహానుభావుడు గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకి అతిరథ మహారథులు బాగా తెలివైన వాళ్ళు వెళ్ళి దేశ చట్టాలను పరిరక్షించే అంత ఉదంతాలు ఎప్పుడో తరమరుగు అయిపోయారు. ఇప్పుడు అంతా బిజినెస్ మాడ్యూల్స్, బిజినెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ బ్రహ్మాండంగా వెళ్ళి అక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళ సర్వైవల్ వాటి గురించి చూసుకుంటున్నారు. వాళ్ళకే బ్యాంకులు అనుసంధానించి ముందుకు తీసుకెళ్తారు దేశ పురోగతిని. అంచేత మనం ఈ ఇన్కన్సిస్టెన్సీని పట్టుకుని మనం ఏదో ఇక్కడ రాజకీయానికి పరమార్థాలు అర్థాలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయి. మోర్ ఓవర్ ఇవాళ మీకు జరుగుతున్న దాంట్లో సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్న దగ్గర మీకు ఒకటి చెప్తున్నాను, ఈ 12.5 ఎక్సెస్ ఓటు దేశం వ్యాప్తంగా అపోజిషన్ పార్టీలు ఓడిపోయిన వాళ్ళు అందరూ సమాయత్తం అవుతుంది. ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ కి తెరలేపారు. ఇది ఒక కొన్నాళ్ళ పాటు చర్చ జరుగుతుంది. వీళ్ళు మారిపోతారట్టా అలా మారిపోతారట్టా అని ఈ టాగునింతం జస్టిఫై చేసేకల్లా ఈ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ అన్ని సస్టైన్ అయిన తర్వాత ఒకరి తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా సర్దుకుని గోపెట్లలో వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అవుతారు. దీనికి ఏముంది, రాజ్యసభ ఎంపీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పేది ఏంటంటే పరిశీలనలో ఉంది, వీళ్ళు లేదు అని చెప్పి కొన్నాళ్ళు తాత్సారం జరుగుతుంది. వీళ్ళు పేరుకి మాత్రమే ఎన్నుకోబడిన, ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు అయితే కాదు కదా, పరోక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళకి ఇవాళ ఆ పరోక్షంగా ఎన్నిక చేయబడిన ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు లేరు. అంచేత జవాబుదారీతనం కొరబడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ 4 రోజుల్లో జరిగే ఈ గేమింగ్ ఏంటంటే పార్టీలో అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాల మీద విపరీతమైన చర్చ ఈ 4 రోజుల పాటు మీడియాలో జరుగుతుంది. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అదేవిధంగా రఫీ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, సుహాసిని ఆనంద్ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ అందరూ కూడా చూసాం కదా. మొత్తానికి నేను ఇంతకుముందు అంటే వైసీపీలో అయితే ఒక భారీ కుదేలు అయితే కనిపిస్తూ ఉంది. మరి రాజ్యసభ సభ్యత్వానికి అయితే మోపిదేవితో పాటు మస్తాన్ రావు రాజీనామా చేయబోతున్నారు ఈరోజు. వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారంటున్నారు. వాళ్ళే కాదు, ఇక ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. మరి నిజంగా పరిస్థితి ఉంటుందా? మరి వాళ్ళు వెళ్లకుండా నిలువరించాల్సిన పరిస్థితి అయితే మరి జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది ఏందో చూడాలి. మరి పార్టీ అయితే ఉండదు అనే విధంగా ఈరోజు కూటమి నేతలు అయితే చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తానండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.